అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వస్తువులపై తాజాగా 10% పన్నులు విధించటం ఇండియాకు మేలు చేయనుందా? దీనివల్ల మన దేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అనూహ్యంగా విస్తరించే అవకాశం ఏర్పడుతుందా? ఈ ప్రశ్నలకు పరిశ్రమ వర్గాలు అవునని అంటున్నాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధంతో భారత ఎగుమతిదారులు లబ్ధి పొందే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు మన దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరగొచ్చని అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవి చేపట్టిన వెంటనే చైనా దిగుమతులపై సుంకాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. చైనా సరుకులపై 10% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై గతంలోనే సంతకం చేయగా ఇది మంగళవారం నుంచి అమల్లోకొచ్చింది. కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలు కూడా మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా అక్రమ వలసదారులపై చర్యలకు ఆ రెండు దేశాలు హామీ ఇవ్వడంతో టారిఫ్ల అమలును ట్రంప్ నెల రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు ట్రంప్ తెరపైకి తెచ్చిన ట్రేడ్ వార్కు చైనా సైతం సై అనింది. అగ్రరాజ్యానికి షాకిస్తూ ఆ దేశం నుంచి చైనాకు దిగుమతయ్యే బొగ్గు, ద్రవ రూపంలోని సహజ వాయువు ఉత్పత్తులపై 15% ముడి చమురు, వ్యవసాయ యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, భారీ ఇంజిన్లతో తయారైన కార్లపై 10% టారిఫ్ విధిస్తామని తెలిపింది. ఈ ట్రేడ్ వార్ వల్ల చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. దీంతో అమెరికా సంస్థలు తప్పనిసరిగా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. ఇందులో ఎలక్ట్రానిక్స్ వస్తువులు అధికం. చైనా నుంచి అమెరికాకు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, విడి భాగాలు పెద్ద ఎత్తున దిగుమతవుతున్నాయి. అదనపు సుంకాల వల్ల ఈ వస్తువుల ధరలు పెరిగి భారంగా మారకుండా ఉండాలంటే అమెరికా సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు సొంత ఉత్పత్తి సాధ్యం కాదు కాబట్టి దిగుమతి చేసుకోవటమే దీనికి పరిష్కారంగా కనిపిస్తోంది. అందువల్ల అమెరికా కంపెనీలు ఇండియా వైపు చూసే అవకాశం ఉందని, అందువల్ల మన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెరిగే అవకాశం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాల కారణంగా భారత ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ధరల పెరుగుదల వల్ల అమెరికా వినియోగదారులు ప్రత్యామ్నాయాలకు మొగ్గు చూపుతారని, దీంతో మన ఉత్పత్తుల సామర్థ్యం, పోటీతత్వం మేరకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అమెరికా చైనా ట్రేడ్ వార్ వల్ల మన దేశంలో విద్యుత్ పరికరాలు, వాటి విడిభాగాలు, వాహన విడిభాగాలు, మొబైల్, ఔషధ, రసాయనాలు, జౌళి రంగాలు ఎక్కువగా లాభపడుచునని వెల్లడించారు.